ఛత్రపతి సినిమాలో డైలాగ్ అనుకుంటా, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అనుకోవడానికి మీ అబ్బ సొత్తు కాదు ఇది అన్నటువంటిది. అట్లాగే ఇప్పుడు తమిళనాడులో వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, అంతే. డిఎంకే పోతే ఏఐడిఎంకే పోతే డిఎంకే. అదొక 5 ఏళ్ళు, ఇదొక 5 ఏళ్ళు. కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు అదొక 5 ఏళ్ళు, ఇదొక 5 ఏళ్ళు. కమ్యూనిస్టులు రెండోసారి గెలిచారు, ఇక్కడ డిఎంకే రెండోసారి గెలిచింది. అదే ఇక్కడ కీలకమైనటువంటి ఏఐడిఎంకే రెండోసారి గెలిచింది మొన్నటిసారి. ఇప్పుడు డిఎంకేనే అధికారంలో ఉంది. వాళ్ళకి వాళ్ళు పంచుకోవడం తప్పించి మరొకళ్ళకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా చేసుకొస్తున్నటువంటి దానికి అన్నామలై గట్టి చెక్కే పెట్టగలిగారు. తాజాగా ఏకంగా వాళ్ళ లెక్క 10 లక్షలు, మనం 5 లక్షలు అనుకుందాం. భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టకుండా 5 లక్షల మంది జనం పోగుపట్టడం, అది తమిళనాడు లాంటి నాస్తికవాదం, ద్రవిడవాదం బలంగా ఉన్నటువంటి చోట్ల అంటే అనూహ్య పరిణామం. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అత్యంత దూసుకెళ్తోంది అదే. తెలంగాణలో కూడా మధ్యన అదే సాధ్యమైంది, కానీ చివరిలో బండి సంజయ్ మార్పు వీటి వల్ల కొట్టింది. లేకపోతే కనుక కనీసం 20-25 సీట్లు కొట్టేవాళ్ళు అసెంబ్లీలో. అట్లాగే ఇప్పుడు పార్లమెంట్కి సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. తమిళనాడులో అయితే ఇప్పుడు ఏఐడిఎంకే అనేదాన్ని మర్చిపోవడం ఎక్కువైపోయింది. డిఎంకే వర్సెస్ బీజేపీ స్టేజ్కి తీసుకురావడంలో అన్నామలై సక్సెస్ అయ్యారు.